వెల్కమ్ టు ATL. సార్ అర్జున్ ఓకే మనకి ఇందులో ఏంటంటే స్టోరేజ్ సంబంధించి అన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్ని కూడా మనం చేసాము. సో ముఖ్యంగా మనకి కిట్స్ కానీ రోబోటిక్ కిట్స్ కానీ అన్ని కూడా దీంట్లో పెట్టాం. అలాగే మనకి ఒక డ్రోన్ వచ్చింది. డ్రోన్ మనకి అలాగే డ్రోన్ ఆపరేటింగ్ అలాగే మనకి దీంట్లో డిఫరెంట్ బిట్స్ డ్రిల్లింగ్ సంబంధించినవి బిట్స్ ఉన్నాయి. అలాగే కిట్స్ అడ్వాన్స్డ్ ప్రోటోటైప్ కిట్ ఇది. అలాగే డైస్ కిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మల్టీమీటర్స్, ఎడ్రినో యూనో బోర్డ్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ ఎడ్రినో యూనో బోర్డ్స్ ఉన్నాయి. ఎడ్రినో యూనో, ఎడ్రినో నానో, మెగా ఇలా 3 టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ కొన్ని కిట్స్ మెకానికల్ కిట్స్ అని కొన్ని వచ్చాయి. అలాగే సోలార్ కిట్స్ వచ్చాయి. నెక్స్ట్ సీవింగ్ మిషన్, కుట్టు మిషన్ కూడా ఉంది దీంట్లో. చిన్న వాళ్ళకి కావాల్సిందే కుట్టుకోవచ్చు. కుట్టు మిషన్, సోల్డరింగ్ స్టేషన్ ఇది. అంటే వైర్లు మనకి అతికించడానికి సోల్డరింగ్ స్టేషన్. సోల్డరింగ్ అనేది వైర్లు అతికించడానికి మొబైల్ షాప్ చాలా పనులు అవుతాయి. అదే మాస్క్లు, మౌత్ మాస్క్లు కానీ గ్లోవ్స్ కానీ సేఫ్టీ గవర్నెన్స్ ఏం పడకుండా మనకి సేఫ్టీ గవర్నెన్స్ సైంటిస్ట్ లాగా వర్క్ చేయాలి. సేఫ్టీ గ్లోవ్స్ అన్నమాట. పిల్లలకి ఎలాంటి చేయి దెబ్బలు తగలకుండా ఫ్యూమ్స్ వచ్చినాయి. మాస్క్ సేఫ్టీ. అలాగే మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంది దీంట్లో. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏదైనా ఇంజురీస్ జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్, ఎక్స్టెన్షన్ బాక్స్, ఆపరేషన్స్ కి మెకానికల్ యాక్సాప్ బ్లేడ్ కావచ్చు, కటింగ్ బ్లేడ్ కావచ్చు, స్క్రూ డ్రైవర్స్, యాక్సాప్ బ్లేడ్స్, క్లిప్పర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అలాగే డ్రిల్లింగ్ మిషన్ కూడా ఉంటుంది. డ్రిల్లింగ్ మిషన్ డ్రిల్ చేయడానికి హ్యామర్స్ కూడా వచ్చాయి. హ్యామర్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ మొత్తం. డిఫరెంట్ జంపర్ కేబుల్స్, LCD డిస్ప్లేస్, నెక్స్ట్ బ్లూ స్టిక్స్, స్పీకర్స్, డిఫరెంట్ కేబుల్స్ ఉన్నాయి. ఇది కూడా ఇది వైర్లెస్ డ్రిల్లింగ్ అనమాట. ఛార్జింగ్ పెట్టుకొని వైర్లెస్గా చేయొచ్చు. వైర్ లేకుండా, పవర్ లేకుండా కానీ ఛార్జింగ్ తోటి మెజరింగ్ సంబంధించి ఇలా ఏదైనా మెజర్మెంట్ తీసుకోవడానికి DC మోటార్స్ ఉన్నాయి, రిలేస్ ఉన్నాయి, ఇంకా బ్యాటరీస్, ఇది 9 volts బ్యాటరీస్ ఉన్నాయి, సెన్సార్స్ ఉన్నాయి.
చూడండి అట్లా ఉండాలి. ఇది అలాగే మనకి ఇంకొకటి టెలిస్కోప్ కూడా తలకాయలో వచ్చింది స్పేస్ అవపడాలి. ఇట్లా చూపెట్టండి. ఏమన్నా మనకి అప్పుడు స్పేస్ లో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. అదే Telescope కొంతవరకు అవకాశాలు. టెలిస్కోప్ కూడా బ్లోవర్ అంటే ఎయిర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ కాంపోనెంట్స్ అన్ని ఇలా ప్రతి దాంట్లో కూడా చిన్న చిన్న ఐటమ్స్ దీంట్లో ఇస్తాం. సో ఈ ఏటీఎల్కి మేము అట్రాక్షన్ ఏంటంటే 3D ప్రింటర్ అనమాట. సో ఈ 3D ప్రింటర్ని మన ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఏదైనా ఒక చిన్న ఐటమ్ని చిన్న ఐటమ్ దగ్గర నుంచి పెద్ద ఐటమ్ వరకు కూడా ప్రింట్ తీసుకోవచ్చు. అంటే ఒక ఆబ్జెక్టే వస్తుంది. ఆబ్జెక్ట్ వస్తుంది. డిజైన్ చేసుకొని చిన్న చిన్న బొమ్మలు వస్తాయి కదా, వాటి బొమ్మలు డైరెక్ట్ ప్రింట్ చేసుకోవచ్చు. అంటే ఒక బ్యానర్ లాగా. బ్యానర్ ప్రింట్ అంటే మన CD ఆబ్జెక్టే వస్తుంది. ఒక బొమ్మ తయారు చేస్తున్నాం ఓన్లీ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఈ మొబైల్ కేస్ కావాలి, ఇది ఈ షేప్ మనం డిజైన్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. మొబైల్ మొత్తం వస్తుంది. కేస్ కేస్. వస్తుంది. ఒక బోర్డ్ సేమ్ 3D మంచి వేరే ఎక్విప్మెంట్ ఏటీఎల్ బొమ్మ తయారు చేసి సిస్టంలో ఏది బొమ్మ తయారు చేసి ఓకే మంచి